చట్టబద్ధత ఉన్న పట్టదారు పాస్ పుస్తకాన్ని ఎటువంటి చట్టబద్ధత లేని కోవిడ్ సర్టిఫికేట్ ని ఎందుకు పోల్చి మాట్లాడారు? అందరికీ నమస్కారం అండి. కిన్నెర ఛానల్ యూట్యూబ్ ఛానల్ కు అందరికీ స్వాగతం. నేను ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు పట్టదారు పాస్ పుస్తకం అంటే భూమి పాస్ పుస్తకం గురించి ఆయన విశ్లేషణ సరైనదే అని ఇప్పటికీ ఆయన వాదించుకుంటున్నారనమాట. మొన్న పట్టాభి గారితో మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా నేను సరిగ్గానే మాట్లాడాను. కోవిడ్ సర్టిఫికేట్ లో మోడీ బొమ్మ ఉండడం సరైనదే అయితే పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండడం కూడా సరైనదే. కోవిడ్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ ఉండడం తప్పు అయితే ఈ పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండడం కూడా తప్పే అని నేను చెప్పాను. అది ఓకే అయితే ఇది ఓకే, అది తప్పు అయితే ఇది తప్పు అని నేను విశ్లేషించాను. నా విశ్లేషణలో ఎటువంటి తప్పు లేదు అని ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు చెప్తున్నారనమాట. నేను ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని ఒకే విషయం అడగాలనుకుంటున్నాను. అయ్యా నాగేశ్వరరావు గారు, ఇప్పుడు పాస్ పుస్తకం ఉంది కదా, భూమి పాస్ పుస్తకం, దానికి చట్టబద్ధత ఉంది. ఈ కోవిడ్ సర్టిఫికేట్ కి ఎటువంటి చట్టబద్ధత లేదు. మీరు ఈ రెండింటిని ఎందుకు పోల్చారు? ఇప్పుడు పాస్ పుస్తకం ఏదైతే ఉందో ఈ పాస్ పుస్తకంలో ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఫోటో ఉంటుంది, ఆ వ్యక్తి పేరు ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క వివరాలు ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క భూమి ఏ సర్వే నంబర్లో, ఏ ఊర్లో, ఏ సర్వే నంబర్లో, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎన్ని ఎకరాలు ఉందో చాలా వివరంగా ఆ పాస్ పుస్తకంలో ఉంటాయి. అలాగే ఆ పాస్ పుస్తకంలో కింద తహసీల్దార్ సంతకం ఉంటుంది, స్టాంప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కోవిడ్ సర్టిఫికేట్ కి ఎటువంటి చట్టబద్ధత లేదు. దీనికి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎటువంటి బిల్లు పాస్ చేయలేదు. అసలు ఈ కోవిడ్ సర్టిఫికేట్ ని ఎక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. కోవిడ్ సర్టిఫికేట్ ని ఎవరు ఒక మెడికల్ సర్టిఫికేట్ గా పరిగణలోకి తీసుకోలేదు. కోవిడ్ సర్టిఫికేట్ ని ఎవరు మెడికల్ సర్టిఫికేట్ కోసం, మెడికల్ వివరాల కోసం కోవిడ్ సర్టిఫికేట్ తీసుకురండి అని ఎవరు అడగలేదు. ఎన్సిసి సెలక్షన్స్ లో అవనివ్వండి, లేదంటే లోకో పైలట్ ఉద్యోగం అప్లై చేసేటప్పుడు అవనివ్వండి, లేదంటే పోలీస్ సెలక్షన్స్ లో అవనివ్వండి, ఎవరు కోవిడ్ సర్టిఫికేట్ ని అడగలేదు. అలాంటప్పుడు మీరు ఈ పాస్ పుస్తకాన్ని ఈ కోవిడ్ సర్టిఫికేట్ ని ఎందుకు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు పోల్చి మాట్లాడుతున్నారు? ఒక చట్టబద్ధత ఉన్న పాస్ పుస్తకాన్ని ఎటువంటి చట్టబద్ధత లేని కోవిడ్ సర్టిఫికేట్ ని ఎందుకు పోల్చి మాట్లాడారు చెప్పండి. మీరు చాలా పెద్ద విశ్లేషకుడు, 50 దేశాల గురించి మాట్లాడిన ఏకైక విశ్లేషకుడు, ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు, ఎన్నో పత్రికలకి సంపాదకుడిగా వ్యవహరించారు, ఉపాధ్యాయుడు. ఇప్పుడు యూట్యూబ్ లో మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది మీరు ఇలాంటిది చేయడం సబబేనా? మీరు ఇలాంటి విశ్లేషణ చేయడం సబబేనా? ఈ రెండింటిని పోల్చడం ఎందుకు? ఈ రెండింటిని పోల్చారు అనేది మీరు సమాధానం చెప్పే తీరాలి. అంటే పట్టదారు పాస్ పుస్తకాన్ని కోవిడ్ సర్టిఫికేట్ ని ఎందుకు పోల్చి మాట్లాడారు? చట్టబద్ధత ఉన్న పట్టదారు పాస్ పుస్తకాన్ని ఎటువంటి చట్టబద్ధత లేని కోవిడ్ సర్టిఫికేట్ ని ఎందుకు పోల్చి మాట్లాడారు? వీటి గురించి మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నాకే కాదు, జనాలందరికీ చెప్పాలి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన ఖాతాదారులందరికీ చెప్పాలి. మిమ్మల్ని అనుసరించే వాళ్ళందరికీ చెప్పాలి. మీరు సమాధానం చెప్పను అంటే కుదరదు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.